హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ పుష్ప ఆర్వి. ఈరోజు టాపిక్ వచ్చేసి సంకష్టి చతుర్థి. సంకష్టి చతుర్థి లేక సంకష్టహర చతుర్థి అనేది దయగల గణేశుడికి అంకితం చేయబడింది. ఈ రోజు భక్తులు జీవితంలోని అడ్డంకులను జయించడానికి మరియు కష్ట సమయంలో విజయం సాధించడానికి గణేశుడిని పూజిస్తారు. ఈ హిందూ పండుగను ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి నాడు జరుపుకుంటారు. హిందూ పంచాంగంలోని ఒక చాంద్రమాన మాసం 2 చతుర్థి తిథులను సూచిస్తుంది. సంకష్టి చతుర్థి కృష్ణపక్షంలో పౌర్ణమి రోజు వస్తుంది. ఈ నెల మనకు జూలై 14 సోమవారం రోజున వచ్చింది. ఈ సంకష్ట చతుర్థి పూజ భక్తులు ఆ రోజు ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించి గణేశుడిని పూజిస్తారు. పూజ చేసేటప్పుడు పచ్చి పండ్లు, కూరగాయలు మాత్రమే తినాలి. గణేశుడి విగ్రహాన్ని అలంకరించి దూర్వ గడ్డి ఇంకా తాజా పూలను వాడాలి. తర్వాత వ్రత కథ వినాలి. సంకష్ట చతుర్థి పూజ సాయంత్రం చంద్రుణ్ణి స్పష్టంగా చూసిన తరువాత ఉపవాసం విరమించాలి. చతుర్థి తిథి నాడు చంద్రుణ్ణి చూడటం పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. సంకష్టి చతుర్థి చంద్రోదయం తర్వాత ఉపవాసం విరమించబడుతుంది. ఈ ఉపవాసం చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని మన పండితులు చెబుతున్నారు. ఈ ఏకదంత సంకష్టి చతుర్థి నాడు గణేశుడిని పూజించడం, ముడుపు కట్టడం ద్వారా మనం కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, సంకష్ట చతుర్థి యొక్క పూజా విధానం. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.